దగ్గరికి పోయేసి లబ్ధిదారుల ఇళ్ళకు పోయేసి ఆ గ్రామాల్లోనూ ఆ ప్రాంతాల్లో సంచరించి ప్రజలతో మమేకమై పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయమని మమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రజా దర్బార్ అనేది వారం వారం పెట్టమంటున్నాడు. మమ్మల్ని పరదాలు కట్టుకోమని ఆయన చెప్పలా. ఆయన కూడా పరదాల్లో లేడు, అన్నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఈరోజు సైకిల్ ఎక్కినాడు, కనీసం ఆయన మోకాలు తిరిగినటువంటి పరిస్థితి, ఆయన సైకిల్ ఎక్కినటువంటి విధానం చూసి మాకే సిగ్గవుతుంది. అరే ఇంత ఫిట్గా మేము లేకపోయినామని చెప్పేసి చాలామంది మోకాల పార్టీలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఒకవైపున దాదాపు 40 ఏళ్ల పైచిలకు అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు, ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సంవత్సరాలు ప్రతిపక్ష హోదా పోషించినటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఏ రికార్డు తీసుకున్నా రాజకీయాల్లో ఆయన సొంతం. పక్కనుండే తెలుగు రాష్ట్రంలో కావచ్చు, మీ పార్టీలో కావచ్చు, ఆయన పెంచి పోషించినటువంటి నాయకులే ఉన్నారు, కానీ వేరే వాళ్ళు కనపడరు. తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్సే కనపడతారు. ఆయన్ని పట్టుకొని అరగంట అంబటి రాంబాబు బూతులు తిడుతున్నాడు. మీరు గతంలో 5 ఏళ్ళు చేసిన పని అదే మళ్ళీ మొదలుపెట్టినారు 18 నెలలకి. 5 ఏళ్ళు ఆయన అవమానం చేస్తే